హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తెలుసు కదా, రంజాన్ సీజన్ స్టార్ట్ అయిందంటేనే గుర్తుకొచ్చేది హలీం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలవరిస్తుంటారు హలీం. అది కూడా మన హైదరాబాద్ లో అయితే స్పెషల్ గా పిస్తా హౌస్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పిస్తా హౌస్ లో హలీం అయితే అద్దరిపోతుందని అందరికీ తెలుసు. సో ఈ రోజు అయితే మనం వచ్చేసి అత్తపూర్ బట్టి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మేకింగ్ చేసి ఇక్కడ పిస్తా హౌస్లకి అయితే పంపిస్తూ ఉంటారు. సో ఈ రోజు అయితే నేను మీకు మేకింగ్ అయితే చూపించబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మనతో పాటు సురేష్ గారు అయితే ఉన్నారు. సురేష్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హైదరాబాద్ లో హలీం అంటే గుర్తొచ్చేది పిస్తా హౌస్. ఇలా మీరు ఇప్పుడు మేకింగ్ కూడా కొంచెం చూపించడం జరిగింది. అసలు ఈ మేకింగ్ విషయంలో మీరేమన్నా స్పెషల్ ఐటమ్స్ యాడ్ చేయటం కానీ అలాంటి ఏమైనా చేస్తారా? అసలు మాకు ప్రేక్షకుల కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ హలీంకి పైచాన్ పిస్తా హౌస్. అంటే హైదరాబాద్ అంటే ఏముంది రంజాన్ మాసంలో అంటే హలీం, పిస్తా హౌస్ హలీం. అంటే ఇందులో ఏంటంటే ప్యూర్ మీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మీట్ అండి. ఇలా మనం వాడే మీట్ అనేది తెలంగాణ పొట్టేల్. అది కూడా మన డాక్టరేట్ ద్వారా చెక్ చేసి ఆ మటన్ మనం హెల్తీగా ఉంటేనే యూజ్ చేస్తాం, లేకపోతే యూజ్ చేయమని. ఇంకోటి ప్యూర్ ఘీ. ఈ స్పైసెస్ ఏదైతే ఇందులో మనం యూజ్ చేస్తామో ఇలైచీ, షాయిజీరా, దాల్చిని, లవంగ్, కబాబ్ చిని, పల్స్ ఉన్నాయండి. చెన్నా దాల్, మాస్ దాల్, తువర్ దాల్, ప్యూర్ ఘీ. ఇవన్నీ ఏంటంటే మన హెల్త్కు చాలా మంచిది. దీని ద్వారా ఉత్సవం మెయిన్ ఏంటంటే క్వాలిటీలో కాంప్రమైజ్ చేయదండి. కస్టమర్కు మంచి హలీం అందించాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు దీనిలో చూస్తున్నారు కానీ ఒక హలీం ప్రిపరేషన్ అనేది అంత ఈజీ ప్రిపరేషన్ కాదండి. 9-10 గంటల సమయం పడుతుంది. ఇంతమంది వర్కర్స్ పనిచేసి వాళ్ళు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం ఒక 1 o'clock వరకు హలీం తయారు చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ తయారైన హలీం మనం వేరే వేరే బ్రాంచెస్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ మినిమం 10 hours హలీం టైం పడుతుంది. క్వాలిటీ విషయానికి వస్తే మనం అన్ని క్వాలిటీ పరంగా యూజ్ చేస్తామండి. మటన్ కానివ్వండి, ఘీ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, హలీం. అంటే ఇప్పుడు హలీం బట్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో? మొత్తం 46 బ్రాంచెస్ ఉన్నాయండి. మనకు లైవ్ కిచెన్స్ అని 4 ఉన్నాయి. ఒకటి అత్తాపూర్, చార్మినార్, బేగంపేట్, ఉప్పల్. నియరెస్ట్ మనకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడక్కడ మనం ఒక హలీం లైవ్ కిచెన్స్ పెట్టాం అనమాట. అక్కడ నుంచి హలీం తయారై 2 గంటల వరకు బ్రాంచెస్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి 2 గంటల నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు హలీం ని తయారు చేసిన తర్వాత ఎంతసేపటి వరకు అంటే మంచిగా హైజీనిక్ గా ఉంటుంది? అది హలీము 8 hours వరకు బాగుంటుందండి. ఇలా చల్లారితే కూడా హలీం మైక్రోవేవ్ వేడి చేసుకొని తినొచ్చు. ఇంకోటి మనము ట్రావెల్ ప్యాక్ అని కొత్తగా పెట్టాము. అందులో ఏంటంటే 45 days సెల్ఫ్ లైఫ్. మీ చుట్టాలకు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరికైనా మీ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి కానీ ఇండియాలో ఎక్కడైనా పంపిస్తే కూడా మీరు వెళ్తూ ట్రావెల్ లో తీసుకుని వెళ్ళొచ్చు. అక్కడ తీసుకెళ్లి దాన్ని ఖాళీ వేడి చేసుకొని మైక్రోవేవ్ వేడి చేసుకొని ఘీ యాడ్ చేసుకుని తింటే. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే ఇప్పుడు హలీం చాలా తక్కువ కూడా దొరుకుతుంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫిక్స్డ్ ప్రైస్, అంటే హైదరాబాద్ మొత్తంలో ఎక్కడైనా కానీ ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి మీరు చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు? డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు పిస్తా హౌస్ హలీం 320 rupees ప్లేట్ అండి. మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది, మనం క్వాలిటీ యూజ్ చేస్తాం. ఇప్పుడు పిస్తా హౌస్ కస్టమర్స్ ఏంటంటే 1997 నుంచి ఇప్పటి వరకు హలీంలో ఎలాంటి కాంప్రమైజ్ చేయమండి, క్వాలిటీలో కాంప్రమైజ్ చేయం. మంచి హలీం అందించాలన్నది మనది కాన్సెప్ట్ అండి. అంటే బయట వాడే ఇంగ్రీడియంట్స్ కాకుండా మీరు స్పెషల్ గా వాడే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక బుట్టి ఉందని మీకు చూపిస్తాను నేను. ఆ బుట్టి అనేది మీకు సపరేట్ గా చూపిస్తాను. అది కూడా మీరు వీడియోలో చూడండి. ఓకే, వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు ఏవైతే మనం 27 స్పైసెస్ ఇక్కడ యాడ్ చేసామో ఇవన్నీ ఒక బుట్టి తయారు చేస్తామండి. ఇదంటే మెజర్మెంట్ ద్వారా అవుతుంది. ఇప్పుడు ఒక అండిలో ఎంత మనము స్పైసెస్ యాడ్ చేయాలా దాన్ని మనం ఆల్రెడీ మెజర్మెంట్ చేస్తాం అనమాట. ఎందుకంటే టేస్ట్లో కొంచెం కింద మీద కాకూడదు. మీటుకు ఎంత స్పైసెస్ కావాలో మనం ఆల్రెడీ యాడ్ చేసి పెట్టింది ఉంది ఇక్కడ. దీన్ని బుట్టి అంటారండి. ఒక హండీలో ఒక బుట్టి వస్తుంది ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేకింగ్ అయితే అదిరిపోయింది. అంటే వీళ్ళు ఎంత హైజీనిక్ గా చేస్తున్నారో మీరు కూడా చూసారు కదా. బయట చేసే వాటికి ఇక్కడ చేసే వాటికి చాలా అంటే చాలా హైజీనిక్ గా అయితే వీళ్ళు చేస్తున్నారు. సో మీరందరికి కూడా తెలుసు పిస్తా హౌస్ అనే బ్రాండ్ టేస్ట్ ఎలా ఉంటుందో.
సో ఇక్కడ మేకింగ్ కూడా ఎంత అంటే హెల్దీగా ఉండేలాగా చేస్తున్నారో కూడా చూసారు కదా. సో బయట తినే వాటికి ఇక్కడ తినే వాటికి మీకు టేస్ట్ ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ టేస్ట్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన లేదు, పిస్తా హౌస్ లో టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అలాగే ఇప్పుడు మేకింగ్ చూసిన తర్వాత, వీళ్ళు చేసే విధానం చూసిన తర్వాత హెల్దీగా ఉంటుందని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇలా మన హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పిస్తా హౌస్ లో హలీం తిని ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.